హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం మహబూబ్నగర్లో ఉన్న శ్రీ జయరామ మోటార్స్కి అయితే వచ్చినాం. మనకందరూ తెలిసిన విషయం కదా, రీసెంట్గా షిఫ్ట్ అయితే కొత్త మోడల్ అయితే వచ్చిందని. ఇది మనకు ఆల్ న్యూ షిఫ్ట్ 2024 మోడల్. అందులో మన దగ్గర ఉన్నది ZXi ప్లస్ వేరియంట్ అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనం దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దీని యొక్క టోటల్ రివ్యూ, దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీని యొక్క ఫీచర్స్ అన్నిటి గురించి ఈ వీడియో అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని మచ్చా, అలానే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. ముందుగా ఈ కార్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూసుకుందాం. దీంట్లో మనకు టోటల్గా 5 వేరియంట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో LXi, VXi, VX ఆప్షనల్, ZXi ప్లస్ టోటల్గా మనకు 5 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఈ 5 వేరియంట్స్లో మనకు మళ్ళీ కలర్స్ గురించి మాట్లాడుకుని అయితే టోటల్ 9 కలర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు 6 అయితే సింగిల్ టోన్ ఉంటాయి, 3 అయితే డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఉంటాయి. ఇంకో విషయం మాట్లాడుకున్నట్లయితే మనకు దీంట్లో LXi వేరియంట్లో ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. అలానే మనకు VXi, VX ఆప్షనల్, ZXi ప్లస్ లో మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. ముందుగా ఈ కార్ యొక్క లెంత్ అయితే చూసుకుందాం. ఈ కార్ యొక్క ఓవరాల్ లెంత్ వచ్చేసి మనకు 3.8 మీటర్స్ అయితే ఉంటుంది. అలానే ఈ కార్ యొక్క ఓవరాల్ విడ్త్ వచ్చేసి మనకు 1.7 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఈ కార్ యొక్క హైట్ వచ్చేసి మనకు 1.5 మీటర్స్ అయితే ఉంటుంది. మనకి ఈ కారు లెంత్ ప్రీవియస్ మోడల్ కంటే ఈ మోడల్లో మనకు 15 mm అయితే పెంచారు. అలానే హైట్ తీసుకుంటే మనకు 10 mm అయితే తక్కువ చేశారు అనమాట. హైట్ మనకు దేనికోసం తక్కువ చేశారంటే మనకు రోడ్ గ్రిప్ ఉండడానికి మనకు హైట్ అయితే కొంచెం తక్కువ చేశారు. లెంత్ అయితే మనకు 15 mm అయితే పెంచారు అనమాట. అండ్ మనకు ముందర ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే మనకు దీనిలో హైలైట్గా కనిపించేది సుజుకి యొక్క లోగో అనమాట. దీంట్లో సుజుకి యొక్క లోగో మంచి క్రోమ్ ఫినిష్తో అయితే ఇచ్చారు. దాని కిందకి వస్తే మనకు గ్రిల్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు గ్లాసీ బ్లాక్ ఫినిష్తోనే వస్తుంది. ఇప్పుడు మనం ఈ కార్లో హెడ్లైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కార్లో మనకు స్మోకీ బ్లాక్ కలర్లో అయితే హెడ్లైట్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకు ZXiలో మరియు ZXi ప్లస్లో మాత్రమే మనకు LED హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. మిగతా వేరియంట్లో మనకు హాలోజన్ బల్బ్ అయితే వస్తుంది. దీంట్లో ఉన్న హెడ్లైట్స్ మనకు ప్రొజెక్టివ్ బల్బ్ అనమాట. అండ్ అలానే మనకు కింద చూసుకుంటే DRL అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకు DRL ఓన్లీ ZXi ప్లస్లో మాత్రం మనకు DRL అయితే కనిపిస్తుంది. మిగతా వేరియంట్లో మొత్తం ఇక్కడ క్రోమ్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు టర్న్ ఇండికేటర్ అయితే హాలోజన్ బల్బ్ అయితే వస్తుంది. అలానే కిందకి వస్తే మనకు ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకు ఓన్లీ ZXi ప్లస్ వేరియంట్లో మాత్రమే ఉంటాయి. మిగతా వేరియంట్లో మనకు ఈ ఫాగ్ ల్యాంప్స్ అయితే రావు. ఇక్కడ మొత్తం డమ్ అయితే వస్తుంది. ఇది మనకు ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. రీసెంట్ కార్తో పోల్చుకుంటే ఈ కార్ ఒక లుక్ అయితే చాలా మంచి డీసెంట్గా అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ కార్ ఒక సైడ్ ప్రొఫైల్ అయితే చూద్దాం. ఈ కార్లో మనకు సైడ్ ప్రొఫైల్ తీసుకుంటే మెయిన్ హైలైట్ దీని ఒక వీల్స్ అనమాట. దీంట్లో మనకు R15 ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. దీంట్లో మనకు అలైవ్స్ అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. అలానే మా పైనకి వస్తే మనకు ఓవర్వీమ్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకు బాడీ కలర్ ఓవర్వీమ్ అయితే రాదు, బ్లాక్ కలర్లో అయితే వస్తుంది. దీంతో పాటు మనకు దీంట్లోనే టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇది మనకు ఆటోమేటిక్ ఫోల్డింగ్తో అయితే వస్తుంది. అలానే మనం వెనకాల చూసుకుంటే రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉంది. ఇలా మనం రిక్వెస్ట్ సెన్సర్తో కార్ని అయితే అన్లాక్ చేసి మన లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది మనకు రిక్వెస్ట్ సెన్సార్ ఒక యూస్. అలానే మనం వెనకాల చూసుకుంటే ఇంతకుముందుకు ఓల్డ్ షిఫ్ట్కి మనకు ఈ వెనకాల డోర్ ఓపెన్ చేసేది మనకు C పిల్లర్ పైన అయితే ఉంటుండే. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన షిఫ్ట్కి ఈ C పిల్లర్ పైన నుంచి మళ్ళీ బాడీ పైన అయితే తీసుకొచ్చారు. ఇది మనకు చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుంది. ఇది మనకు ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ అయితే. ఇప్పుడు ఈ కార్ యొక్క బ్యాక్ ప్రొఫైల్ అయితే చూద్దాం. ముందుగా ఈ కార్ యొక్క బ్యాక్ ప్రొఫైల్ తీసుకుంటే పైన మనకు యాంటీనా అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకు షార్ప్ ఫిన్ యాంటీనా అయితే రాదు, నార్మల్ యాంటీనా అయితే వస్తుంది. అలానే మనకు పైన చూసుకుంటే టేల్ ల్యాంప్ అయితే వస్తుంది. స్పాయిలర్ కూడా మనకు చాలా చిన్నగా అయితే ఉంటుంది. దీంట్లో ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అయితే ఉంది. మనకు ఎక్స్ట్రాగా మనకు బయటకు వస్తుంది స్పాయిలర్, ఆ స్పాయిలర్ అయితే లేదు. అలానే మనకు అద్దం పైన చూసుకుంటే మనకు డీఫాగర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మనకు ZXi ప్లస్ వేరియంట్ కాబట్టి మనకు డీఫాగర్ అయితే కనిపిస్తుంది. అలానే ఇక్కడ మనకు వాషర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు వైపర్ అయితే కనిపిస్తుంది. అలానే మనకి వెనకకి వస్తే సుజుకి ఒక లోగో అయితే కనిపిస్తుంది. ఇది మనకు చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. అలానే కిందికి వస్తే ఇక్కడ మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఉంటుంది. ఓన్లీ ZXi ప్లస్ వేరియంట్లో మాత్రమే మనకు రివర్స్ కెమెరా అయితే ఉంటుంది. మిగతా వేరియంట్లో అయితే ఉండదు. మనం ఇప్పుడు టెయిల్ ల్యాంప్ గురించి చూసుకుంటే దీంట్లో మనకు రివర్స్ షేప్లో ఉన్న C షేప్ అయితే కనిపిస్తుంది. ఇవన్నీ టోటల్గా మనకు LEDలు అయితే వస్తున్నాయి. ఓన్లీ మనకు ఇండికేటర్ బల్బ్ మాత్రమే హాలోజన్ అయితే వస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే మనకు పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకు దీంట్లో 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. అలానే కిందకి వస్తే మనకు దీంట్లో స్కిట్ ప్లేట్ అయితే ఏం లేదు. ఓన్లీ మనకు బంపర్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా మనకు బాడీ కలర్ బంపర్ అయితే వస్తుంది. ఇది మనకు వెనకాల ఓవరాల్ ప్రొఫైల్. దీంట్లో మనకు ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి ఓన్లీ 37 లీటర్స్ మాత్రమే ఉంటుంది. దీంట్లో ఇంకోటి మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే మనకు ఇక్కడ కో ప్యాసింజర్ సైడ్ కూడా మనకు రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉంటుంది. అలానే మనకు డ్రైవర్ సైడ్ కూడా మనకు రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉంటుంది. ఇప్పటివరకు అయితే మనం కారు యొక్క అవుటర్ లుక్ అయితే చూస్తాం కదా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కారు యొక్క సీట్స్ ఏ విధంగా ఉన్నాయి, కంఫర్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ముందైతే కారు లోపలికి అయితే వెళ్ళిపోదాం. కారు యొక్క ఓపెనింగ్ అయితే మనకు 70 degrees ఆర్ 80 degrees అయితే ఉంది. 90 degrees అయితే మొత్తం అయితే లేదు. మనం కారు లోపలికి అయితే వెళ్ళిపోదాం. సీట్స్ అయితే చాలా మెత్తగా అయితే ఉన్నాయి. మనకు హెడ్ రెస్ట్ కూడా కన్వీనియంట్గా అయితే ఉంది. ఇంత ముందులో మనకు 10 mm అయితే ఎక్కువ ఉంటాయి కదా, కొంచెం ఇంకా ఎక్కువ హెడ్ స్పేస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం తక్కువ అయితే ఉంది. అలానే మనకు లెగ్ స్పేస్ చూసుకుంటే చాలా మంచిగా ఉంది. నేనైతే అరౌండ్ 5'8", 5'9" అయితే ఉంటాను. నాకైతే లెగ్ స్పేస్ అయితే చాలా మంచిగా అయితే ఉంది. అలానే ఇప్పుడు మనం డోర్ పైన ఏమైనా చూసుకుందాం. డోర్ పైన మనకు డోర్ హ్యాండిల్ అయితే ఉంది. ఇది మనకు క్రోమ్ ఫినిష్లో అయితే కనిపిస్తుంది. దాని కిందనే మనకు పవర్ విండో కంట్రోల్ అయితే ఉంది. ఇది మనకు ఎలక్ట్రానిక్ పవర్ విండో కంట్రోల్ అయితే వస్తుంది. దాని కింద మనకు 1 లీటర్ పెట్టుకోనికి ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. దాని కింద మనకు స్పీకర్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు బ్యాక్ సైడ్ డోర్ పైన ఉండే ఓవరాల్ ప్రొఫైల్ అనమాట. ఈ కార్లో మనకు 2 అడల్ట్స్ అలానే ఒక చైల్డ్ అయితే చాలా కన్వీనియంట్గా అయితే కూర్చోగలుగుతారు. దీనిలో మనకు మధ్యలో బంప్ ఉంది కాబట్టి దీనిలో చిల్డ్రన్ కూర్చోబెడితే మంచిగా ఉంటుంది. మధ్యలో అడల్ట్ అయితే కూర్చోడానికి కొంచెం ఇన్కన్వీనియంట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు హెడ్ రెస్ట్ చూసుకోండి. ఇవి మనకు ఫ్లెక్సిబుల్ హెడ్ రెస్ట్ అనమాట. అంటే మూవ్ అయితే పైన కిందకి, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే కావు.
అలానే మనకి ఇక్కడ పట్టుకోనికి డోర్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. ఈ కార్లో మనకు రియర్ సైడ్లో కూడా ఏసీ అయితే ఉంది. దీంట్లో మనకు ZX అలానే ZX ప్లస్లో మనకు రియర్లో ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఏసీ వెంట్స్తో పాటు మనకు ఇక్కడ మనకు ఛార్జింగ్ సాకెట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒక టైప్ ఏ వస్తుంది, ఇంకోటి అయితే టైప్ సి అయితే వస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఫోన్ పెట్టుకుంటే కొంచెం ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు బ్లోయర్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసేది డిక్రీజ్ చేసేది ఇదైతే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్లో చెప్పుకోదగినవి అయితే ఇంకా ఇంతే. మనకి ఇక్కడ రూఫ్ ల్యాప్ అయితే లేదు. ముందరికి వెళ్ళేసి మనం డ్రైవర్ ఒక కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. డ్రైవర్ సైడ్ మనకు ఓపెనింగ్ అయితే చాలా వైడ్గా అయితే ఉంది, చాలా కంఫర్టబుల్ అయితే లోపలికైతే వెళ్ళిపోవచ్చు. అమ్మ చూడండి, నా హైట్కి అయితే కాలు అయితే తట్టుకుంటుంది. ఇక్కడ నాకు తెలిసినంతవరకు స్టీరింగ్ అయితే కిందకు ఉన్నట్టుంది. ఎస్, అమ్మ ఓకే, ఇప్పుడు కంఫర్ట్ అయితే ఉంది. ఇప్పుడు ఈ కార్ ఒక డ్రైవర్ సైడ్ ఉన్న డోర్ పైన ఏమేమి కంట్రోల్స్ ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకు హ్యాండిల్ ఓపెన్ చేయడానికి క్రోమ్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. దాని కిందనే మనకు జాయ్స్టిక్ అయితే ఉంది. ఇది మనకు బెడ్ సైడ్ ఉన్న ఓవర్ వీల్స్ కంట్రోల్ చేసి జాయ్స్టిక్ అనమాట. దాంతోపాటు ఇదైతే ఆటోమేటిక్ ఫోల్డింగ్ని లైక్ ఓవర్ వీల్ అయితే ఫోల్డ్ అయితే ఇది వస్తే మనకు ఓవర్ వీల్ అయితే అన్ఫోల్డ్ అయితే అవుతాయి. ఇది మనకు పవర్ విండోస్ని ఆఫ్ చేసే బటన్, ఇది మనకు కార్ని లాక్ అండ్ అన్లాక్ చేసే బటన్, అండ్ ఆల్సో మనకి ఇవన్నీ పవర్ విండో కంట్రోల్స్ అనమాట. ఇది మనకు ఓవరాల్ డ్రైవర్ సైడ్ ఉన్న డోర్ పైన. ఇంకోటి మర్చిపోయిన ఇక్కడ మనకు మ్యాక్సిమం పెట్టుకునే ప్లేస్ అండ్ ఆల్సో మనకు వాటర్ బాటిల్ పెట్టుకునే ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇంకోటి మనకి ఇక్కడ స్పీకర్ అయితే ఉంది. ఇది మనకు టోటల్గా డ్రైవర్ సైడ్ ఉన్న డోర్ పైన ఉన్న కంట్రోల్స్ అండ్ ఆల్సో స్పీకర్ అనమాట. ఈ కార్ ఒక డ్రైవర్ సీట్ అయితే చాలా కంఫర్ట్ అయితే ఉంది. ఇక్కడ సైడ్ చూసుకోండి, చాలా మంచిగా లైక్ సపోర్ట్ అయితే ఉంది, చాలా కంఫర్ట్ అయితే ఉంది. నేనైతే అరౌండ్ 5'8", 5'9" అయితే ఉంటాం, చాలా కంఫర్ట్ అయితే ఉంది. ఇక్కడ మనకి హెడ్ రెస్ట్ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే రాదు, మనకి అయితే మూవబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు స్టీరింగ్ చూసుకున్నైతే మనకు ఓన్లీ టిల్ట్ అయితే ఉంది, లైక్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉండదు. ఇక్కడ మనం టోటల్గా డాష్ బోర్డ్ని చూసుకున్నట్టయితే మనకు టోటల్గా 4 AC వెంట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో AC వెంట్లో మనకు లైక్ డిఫరెంట్ కలర్ అయితే ఉండదు, మొత్తం బాడీ కలర్ లైక్ మొత్తం డాష్ బోర్డ్ కలర్ అయితే AC వెంట్స్ అయితే వస్తాయి అనమాట. దీంట్లో మనకు మధ్యలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. దీంట్లో మనకు 9" ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. దాని కిందనే మనకు AC వెంట్స్ ఉన్నాయి, మధ్యలో అయితే పార్కింగ్ బటన్ ఉంది. దాని కిందనే మనకు ఆటోమేటిక్ AC కంట్రోల్ అయితే ఉంటుంది. ఇది మనకు ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా, అవునండి, ఇది మనకు డిట్ టు డిట్ అయితే బెలూన్లో అయితే ఉంటుంది. సేమ్ బెలూన్లో కూడా ఇదే ఆటోమేటిక్ AC కంట్రోల్ అయితే ఉంటుంది. అలానే కిందకి వస్తే మనకి ఇక్కడ ఓకే, ఇక్కడైతే మనకు పవర్ సాకెట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు USB సాకెట్ అయితే కనిపిస్తుంది. ఈ కార్లో అంటే మనకు ZX అండ్ ZX ప్లస్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అలానే మనకి వెనకకి వస్తే 2 కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు మనకు గేర్ నాబ్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇది కూడా చాలా మంచిగా అయితే ఉంది. ఇక్కడ మనకు క్రోమ్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు ఓవరాల్గా డాష్ బోర్డ్ పైన ఉన్నవి. ఇక్కడ మనము లైక్ IRVM చూసుకున్నైతే మనకు అయితే మనకు మాన్యువల్ ఫంక్షన్స్ అయితే వస్తుంది. అలానే మనం రూఫ్ చూసుకున్నైతే మనకు 2 సన్షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు మిర్రర్ అయితే ఉంది. డ్రైవర్ సైడ్ మిర్రర్ ఉందో లేదు చూద్దాం. డ్రైవర్ సైడ్ అయితే మిర్రర్ అయితే కనిపిస్తలేదు. అండ్ ఇక్కడ మనకు రూఫ్ ల్యాంప్ చూసుకుంటే మనకు హాలోజన్ బల్బ్తో అయితే వచ్చింది. ఇది మనకు ఓవరాల్ రూఫ్ పైన ఉన్నది కూడా. ఇప్పుడు ఈ కార్ యొక్క స్టీరింగ్ కంట్రోల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కార్ యొక్క స్టీరింగ్ కంట్రోల్స్లో లెఫ్ట్ సైడ్లో మనకైతే మల్టీ బటన్ కంట్రోల్ చేసే బటన్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనకు వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, అలానే నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్ ఇక్కడ మనకి మ్యూజ్ చేసే బటన్ అయితే కనిపిస్తుంది. మధ్యలో చూసుకుంటే మనకు సుజుకి ఒక లోగో అయితే ఉంటుంది. అలానే రైట్ సైడ్ మనకు క్రూయిజ్ కంట్రోల్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మనకు ఓన్లీ ZX ప్లస్లో మాత్రమే క్రూయిజ్ కంట్రోల్ అయితే ఉంటుంది, మిగతా వేరేట్లో మనకు క్రూయిజ్ కంట్రోల్ అయితే ఉండదు. అండ్ ఆల్సో ఇక్కడ మనం కంట్రోల్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకు వైపర్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. అలానే మనకు రైట్ సైడ్లో చూసుకుంటే మనకు ఇండికేటర్ కంట్రోల్స్ అండ్ ఆల్సో మనకు హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇంకా మనకు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే మనకు టోటల్గా మనకు ఓల్డ్ స్కూల్ అయితే కనిపిస్తుంది. అంటే చాలా ప్రీమియం అయితే ఉంటుంది. దీంట్లో మనకు అనలాగ్ ఒక క్లస్టర్ అయితే కనిపిస్తుంది. మధ్యలో మనకు ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది కదా, దీంట్లో అయితే మనకు చాలా వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ తర్వాత మనకు ఎంత పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అలానే ఇక్కడ మనకు సీట్ బెల్ట్ ఒక వార్నింగ్ కనిపిస్తుంది కదా, అంటే మనకు ఏ సీట్లో మనకు బెల్ట్ పెట్టుకోకపోతే ఆ ఒక వార్నింగ్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ మనకు RPM మీటర్, దాంతోపాటు ఇంజిన్ యొక్క టెంపరేచర్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్లో మనకు లైక్ స్పీడోమీటర్, దాని కిందనే మనకు ఫ్యూయల్ మీటర్ అయితే కనిపిస్తుంది. ఇక రైట్ సైడ్ చూసుకుంటే అయితే మనకు ఇక్కడ టాప్ వేరియంట్ అంటే ZX ప్లస్ అలానే VX ఆప్షన్లో కూడా మనకు ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ అయితే కనిపిస్తుంది. మధ్యలో మనకు ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఐడల్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు హెడ్లైట్స్ని కంట్రోల్ చేసే బటన్ అయితే కనిపిస్తుంది. దాని కిందనే మనకు ఫ్యూయల్ గేట్ ఓపెన్ చేసే బటన్, ఇదైతే మనకు బ్యానెట్ ఓపెన్ చేసే బటన్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు మాన్యువల్ వేరియంట్ కాబట్టి మనకు యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు డ్రైవర్ సైడ్ సీట్కి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు మనకు టిల్ట్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. మనకు ప్యాసింజర్ సైడ్కి ఓన్లీ టిల్ట్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఉంటే హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉండదు. ఇప్పుడు మనం ఈ కార్ ఒక బూట్ స్పేస్ అయితే చూద్దాం. ఈ కార్లో మనకు 265 లీటర్స్ ఒక బూట్ స్పేస్ అయితే ఉంది. చాలా పెద్ద బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు ఈ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో. మనకు ఒకవేళ ఎక్స్ట్రా ప్లేస్ కావాలనుకుంటే ఇక్కడ మనకు సీట్స్ ఉన్నాయి కదా, ఇది మనకు 60-40 స్ప్లిట్ అయితే అవుతుంది అనమాట. దగ్గర ఒకసారి ఇక్కడ మనకి ఇక్కడ బటన్స్ కనిపిస్తున్నాయి కదా, అట్లాస్లో ఈ బటన్స్ ఇలా ముందరకు అనేసి ఈ సీట్స్ అయితే ఇట్లా ముందరకు అనేయచ్చు. ఇలా అనేసినాక మనకు బూట్ స్పేస్ అయితే పెరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా కూడా మనం బూట్ స్పేస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్ యొక్క టర్నింగ్ రేడియస్ చూసుకున్నట్టయితే మనకు ఈ కార్ యొక్క టర్నింగ్ రేడియస్ అంటే మనం ఎక్కడైనా యూటర్న్ చేస్తాం కదా, అలా టర్నింగ్ రేడియస్ చూసుకుంటే మనకి ఇది 4.8 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఈ కార్ యొక్క హైట్ చూసుకుంటే అంటే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్తాం కదా, ఆ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 163 mm అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఈ కార్ యొక్క ఇంజన్ గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా మనం అయితే బ్యానెట్ అయితే ఓపెన్ చేద్దాం.
బ్యానెట్ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడైతే ఉంటుంది. ఈ విధంగా బ్యానెట్ అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు చిన్న ఒక హుక్ అయితే ఉంటుంది. దాన్ని ఇట్లా అంటే మన బ్యానెట్ అయితే ఓపెన్ అవుతుంది. వేర్ ఇట్ ఈస్. ఓకే. ఇది మనకు ఓవరాల్‌గా ఇంజన్. ఒకసారి ఇంజన్ అయితే చూపి. ఇది మనకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అయితే వస్తుంది. ప్రీవియస్‌గా మనకు ఇంజన్‌లో K12 సిరీస్ అయితే వస్తుండే. ఇప్పుడు మనకు జెడ్ సిరీస్ ఇంజన్ అయితే వస్తుంది. ప్రీవియస్‌గా మనకి ఈ ఇంజన్‌లో 4 సిలిండర్స్ అయితే ఉంటుండే. ఇప్పుడొచ్చే ఇంజన్‌కి మనకు ఓన్లీ 3 సిలిండర్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు సిలిండర్‌ని ఎందుకు మేనేజ్ చేశారంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం వీళ్ళైతే ఒక సిలిండర్ అయితే తీసేసారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చేసి 81.5 బీహెచ్‌పీ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దీని యొక్క మాక్సిమం టార్క్ వచ్చేసి 111.7 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్‌గా ఈ కార్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ఈ కార్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆల్సో ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీనిలో మనకు సేఫ్టీ ఫీచర్స్ కింద 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలానే ఏబీఎస్‌తో పాటు ఈబీడీ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. అంటే ఈఎస్పీ అంటాం కదా మనము. అదొక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దీంట్లో మనకు హిల్ హోల్డ్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు రీసెంట్‌గా జపాన్ వాళ్ళు అయితే దీనికి క్రాషెస్ అయితే చేశారు. దాంట్లో మనకు దీంట్లో 4 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. ఇది మనము ఇప్పుడు గ్లోబల్ వాళ్ళు గాని, లేకపోతే భారత్ వాళ్ళు గాని టెస్ట్ చేస్తే మనకు ఎంత సేఫ్టీ రేటింగ్ వస్తుందో చూద్దాం. ఇంకా ఈ కార్ యొక్క ఎక్స్టర్నల్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు దీంట్లో మనకు ఎల్ఎక్స్ వేరియంట్ ఉంది కదా, బేస్ వేరియంట్. అదైతే మనకు 7,30,000 నుంచి అయితే ఎక్స్టర్నల్ ప్రైస్ అయితే ఉంది. అలానే మనకి టాప్ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకు 9 lakhs నుంచి ఎక్స్టర్నల్ ప్రైస్ అయితే స్టార్ట్ ఉంది. ఓకేనా? ఇది మనకు ఓవరాల్‌గా రీసెంట్‌గా లాంచ్ అయిన న్యూ మారుతి సుజుకి స్విఫ్ట్ అనమాట. ZX ప్లస్ టోటల్ వేరియంట్ గురించి అయితే నేను చెప్పినా కదా. అండ్ దీని యొక్క టెస్ట్ డ్రైవ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ చేస్తా. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా. అలానే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.